హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బీట్రూట్ వేపుడిని చూపిస్తున్నానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా ఈ బీట్రూట్ వేపుడిని ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేపుడికి తగినట్లుగా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు, ఇంగువ వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుని చిన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. బీట్రూట్ ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా బీట్రూట్ వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుని మీడియంలో పెట్టుకుని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్ గా ఉండే బీట్రూట్లను తీసుకున్నట్లయితే చాలా త్వరగా వేగుతాయండి, ఎక్కువ టైం పట్టదు. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. మన ఛానల్లో బీట్రూట్ తోటి ఫ్రైడ్ రైస్ కూడా ఉంది, ఒకసారి ఛానల్ పేజ్ని చూడండి. ఇలా బీట్రూట్ ని బాగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. జీలకర్ర కారం వేస్తున్నానండి. జీలకర్ర కారం అంటే జీలకర్రని డ్రై ప్యాన్ లో బాగా వేపి మెత్తగా మిక్సీ చేసుకుని తర్వాత మనకి ఫ్రైకి కారం ఉంటుంది కదండి, బయట మార్కెట్లో కొన్నది, ఆ కారాన్ని కలుపుకుంటే జీలకర్ర కారం అవుతుంది. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే బీట్రూట్ వేపుడు చాలా రుచిగా ఉంటుందండి. అన్నం, చపాతీ, జొన్న రొట్టెల్లోకి తినొచ్చు, చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.